కాంపోనెంట్ ఎక్కువ ఉంది, అర్బన్ కాంపోనెంట్ తక్కువ ఉంది, పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మెట్రో మున్సిపాలిటీ కన్నా మెట్రో లెవెల్ వచ్చే వరకు ఇంకా తక్కువ. హైదరాబాద్ హిస్టరీలో ఇటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే ఉప ఎన్నిక కాబట్టి 55 కావచ్చు అని అనుకున్నాం. ఒక టైంలో అయితే ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఓటేసాక 65% వెళ్తుంది అనిపిస్తుంది కూడా అన్నారు. అంటే అసభావం అన్నారు. కాబట్టి ఇప్పటికి కూడా ఇంకా అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ అంటే రెస్పెక్ట్ లేదు. ఇట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపర్ఫెక్షన్ ఇన్ డెమోక్రసీ, లో పోలింగ్ పర్సెంటేజ్. సో ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి నవీన్ యాదవ్ గారు లీడింగ్ లో ఉన్నారు. నేను స్కిప్ అవుతున్నా సార్. థ్యాంక్ యూ సత్యం గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఓకే. తొలి రౌండ్ లో నవీన్ యాదవ్ గారికి 8,926 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్ లో నవీన్ యాదవ్ కి వచ్చి 62 ఓట్ల ఆధిక్యంలో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి ఓట్లు చెప్తాను. జూబ్లీహిల్స్ తొలి రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్ లో కాంగ్రెస్ కు కేవలం 62 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. రామ్మోహన్ రెడ్డి గారు, ఒకసారి ఈ ఎగ్జిట్ పోల్లలో చూస్తే షేక్పేట్ ఇప్పుడు ఏదైతే జరిగిందో అందులో మైనస్ చూపించినాయి మనకంతా. ఆడ కూడా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ మైనస్ వచ్చినాయి, మిగతా ప్రాంతాల్లో మనకు పాజిటివ్ వచ్చినాయి. ఇక్కడ షేక్పేట్ బీఆర్ఎస్ కి చాలా బలంగా ఉంది, వాళ్ళకే వచ్చేటటువంటి అవకాశం. సో అక్కడ కూడా మనమే వచ్చినాం కాబట్టి ఇక మాకు పాజిటివ్ ఉన్న దగ్గర ఆబ్వియస్ గా మార్జిన్ అనేటటువంటి పెరుగుతుంది కదా రిషి గారు. అయితే రాణి రుద్రమ గారు తను విఘ్నురాలు నాకు తెలుసు. బట్ ఎందుకో బీహార్ విషయం రాగానే రామ్మోహన్ రెడ్డి కాడ ఓటు ఉంది, ఆడ ఏం జరుగుతుందో తెలియనికంటే మరి కొత్తగా కనిపెడుతున్నట్టు బీజేపీలు ఓటు ఉంటేనే అక్కడ ప్రాంతీయంగా అభివృద్ధి ఏమవుతుంది అనేటటువంటిది. ప్రపంచంలో మనం ఎక్కడున్నా ఏ మూలనున్నా ఏ ప్రాంతం గురించి అయినా అభివృద్ధి సంక్షేమాల గురించి ఎట్లా మాట్లాడుతున్నాం అంటే వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్ వరల్డ్కి బీజేపీ రాలేనట్టుంది. అందుకనే బీహార్ అత్యంత వెనుకబడిపోయి ఉంది. అదేందో దాన్ని ఇక్కడ క్యారీ చేస్తే ఆమె ఈక్వేషన్ ఆమెకే గిట్ట పెడితే మేమేమన్నా మొత్తం కుటుంబాల దాండి మేము గాలికి వదిలేసామా, అభివృద్ధి చేసాం కాబట్టి గెలిచామంటే మరి కిషన్ రెడ్డి గారు ఎంపీలు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ జూబ్లీహిల్స్ ఎందుకు ఓడిపోతారు? గాలికి వదిలేసారు కాబట్టి ఓడిపోతారా మీరు? మీరు మమ్మల్ని అనేటప్పుడు దయచేసి మీకు కూడా అవే వర్తిస్తాయని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు వాళ్ళు 1,25,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్యాకేజ్ ఇస్తే నేను చెప్పినా సార్ 15% కూడా ఫుల్ఫిల్ కాలే. 15 నేషనల్ హైవేలు 44 ప్రామిస్ చేస్తే ఒక్కటంటే ఒకటి ఈ రోజు కంప్లీట్ కాలే. 17 అయితే మొదలు కూడా పెట్టలే. మిగతా ఎయిర్పోర్ట్ యూనివర్సిటీ మ్యాజిక్ నెంబర్ కావాల్సిన నెంబర్ ను దాటి లీడింగ్ లో ముందుకెళ్తోంది ఎన్డీఏ. 122 మ్యాజిక్ నెంబర్ కావాలి. 125 స్థానాల్లో ఎన్డీఏ కూటమి లీడింగ్ లో కొనసాగుతోంది. సో రుద్రం గారు, ఒకటి కామెంట్ అబౌట్ బీహార్ అండ్ రామ్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్ కి. యాక్చువల్లీ రిషి గారు 9 కి నేను ప్లీజ్ మీరు చెప్పేసి వెళ్ళండి. మీరు మాట్లాడి కామెంట్ చేసేసి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఒకటి, బీహార్ లో మాకు మంచి రిజల్ట్ కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ప్రజలు బీహార్ లో మాకు అధికారాన్ని ఇస్తున్నారు. అది సంతోషకరమైనటువంటి విషయం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా వీఆర్ హోపింగ్ మాకున్నటువంటి పర్సంటేజ్ ఇంకొద్దిగా ఓట్ షేర్ పెరుగుతుంది అని మేము భావిస్తున్నాము. సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులుగా కిషన్ రెడ్డి గారు దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు ఒక్క సికింద్రాబాద్ పార్లమెంట్ లోనే పెట్టారు, అభివృద్ధి చేస్తున్నారు. బట్ ఎంపీగా వారు చేసే దానికంటే ఎప్పుడైనా కూడా రాష్ట్ర అభివృద్ధి అనేటువంటిది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అది అందరికి కూడా తెలుసు. సో మేము చేసే అభివృద్ధి పరోక్షంగా కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తారు. థ్యాంక్ యూ రాణి రుద్రం గారు. రామ్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారా? బిఫోర్ యూ గో. జూబ్లీహిల్స్ కి 40,000 కోట్లు ఇచ్చారు. అసలు ఏమన్నా థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉంది. బట్ మెజారిటీలో వాళ్ళిద్దరికి 8,864 ఓట్లు బీఆర్ఎస్ కి వస్తే కాంగ్రెస్ కి 8,926 వచ్చాయి. జస్ట్ 62 ఓట్లు మాత్రమే లీడింగ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొనసాగుతున్నారు. ఇటు బీహార్ చూస్తే మాత్రం ఎన్డీఏకి